దేవుడా, ఓ మంచి దేవుడా, 3 పూటలు తినడానికి తిండి ఇచ్చినావు, తాగనింక నీళ్ళు ఇచ్చినావు, ఆఫీస్కి పోయేటందుకు బండి కూడా ఇచ్చినావు, ఆఫీస్లో ఉడకబోయకుండా ఏసీ కూడా ఇచ్చినావు, పని చేయకుండా ఏమనని హెడ్ని ఇచ్చినావు, ఆలస్యం కాకుండా జీతం వేసే హెచ్ఆర్ని ఇచ్చినావు. దేవుడా, ఓ మంచి దేవుడా, ఇన్ని ఇచ్చినావు, వానాకాలంలా కార్యకుంటా ఎందుకింత లోటిచ్చినవయ్యా? ఆగో, గట్ల చూస్తున్నారేంది? గీ పిల్లేంది కొత్త రాగం తీస్తున్నదని పరేషాన్ కాకుండా గీ ముచ్చటే చూడండి. వామ్మో! ఈయనకు కోరికలు బగ్గనే ఉన్నాయి గదా! లేటెస్ట్ జమానాకు సరిపోను రీజనబుల్ కోరికనే అర్జుబెట్టుకున్నాడు గదా తల్లికి. అలంపూర్ జోగులాంబ అమ్మవారి హుండీ లెక్కింపుల నోట్ల కట్టెల కంటే ఎక్కువ కోరికల చిట్టాలే ఎక్కువెళ్తున్నాయి పోన్రి. భక్తుల కొంగు బంగారమైన జోగులాంబ తల్లికి ఒక నిరుద్యోగ భక్తుడు శాంతాడంతా కోరిక చిట్టా రాసి దునియా కంట్ల పడ్డాడు. ఒక్కటంటే ఒక్కటి సరకారు కొలువు కావాలని రందితోని ఉత్తరం రాసిండు. ఎవలైనా మంచిగా చదివి పరీక్షలు రాసి ఈ తాపెట్లన్నా మంచి కొలువు కొట్టేటట్టు చూడాలే తల్లి అని మొక్కుకుంటారు. కానీ గీనె మాత్రం సదివి సదివి యాష్టకచ్చి ఎంత ప్రయత్నం చేసినా చిన్న కొలువు సూతం దొరుకుతలేదని రందితోని తల్లికి లెటర్ రాసిండు. చదువు సూతం బగ్గనే చదివిండు. 80% మార్కులతోని పెద్ద చదువులే చదివిండట. కానీ ఒక్క కొలువు సూతం రాలేదట. ఇక ఇంటిల్లాదులను సల్లగా చూడు తల్లి, ఒక్క కొలువిప్పి తల్లి అని లెటర్ల మొరబెట్టుకున్నాడు. ఇంటామతోని దౌడం రాకుండా అన్నతమ్ములతోని పంచాదులు కాకుండా నిత్యం నీ ధ్యానంలోనే ఉండేటట్టు చేయి తల్లి అనుకుంటా తల్లిని ఒక్క తీరుగా బతిమలాడుకున్నాడు. అట్లనే జీవితానుకున్న ఒక్క జాబులోటును ప్రసాదించు తల్లి అనుకుంటా చిన్నప్పటికెంచి ఇప్పటిదాకా చదివిన పట్టాల చిట్టాను లెటర్ తోని అటాచ్ చేసిండు. ఇంకొక ఆయన అయితే ఇంకో అడుగు ముంగటికేసి సీదా పోటువనే అతికిచ్చిండు లేఖకు. కళ్యాణం కావాలి, బుగ్గలు తగ్గాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి అని పాస్పోర్ట్ వని అతకబెట్టి కొలువు ఖర్చు పెట్టుకున్నట్టే తల్లి ఖర్చు పెట్టుకున్నాడు కదా ఆయనే. అన్నలు, తల్లి సల్లని సూపుతోని మీ కోరికలు పక్కాగా తీరుతాయి గాని గాలిలో దీపం పెట్టి దేవుడా అని మొక్కినట్టు చేయకుండ్రి. కష్టే ఫలి అన్నట్టు మీ ప్రయత్నం మీరు చేస్తేనే తల్లి సల్లగా చూస్తుంది. మరి తల్లి కండ్లలో పడతదో లేదో గాని గీ నిరుద్యోగ గోస చూసిన ప్రభుత్వాలు మారి కొలువులు ఇడవాలని కోరుకోవచ్చిండ్రు నిరుద్యోగులు. మొత్తానికి అమ్మవారి హుండీలో చాలా మంది పైసలేసి మొక్కుకుంటే కొందరు ఇట్లా అర్జీలతోని మొక్కులు తీర్చుకున్నారన్నారు పోన్రి.